హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? ఇప్పటికే జూన్ 2 తారీఖు నుంచి 2 లక్షల పెన్షన్లు అయితే ప్రభుత్వం అందజేస్తామని చెప్పింది. అందులో ప్రభుత్వం 42 లక్షల మంది పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల అందజేస్తున్నారు. వివిధ కేటగిరీ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, డయాలసిస్, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఇలా ఉన్నారు. అయితే ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి 2 లక్షల్లో అయితే ప్రాధాన్యత కేటాయించబోతున్నారు. ఏ విధంగా ఎంపిక చేయబోతున్నారు? అయితే వీరి పేరులో ఉన్న వారందరికీ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వచ్చే నెలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వీరికి పెన్షన్ అనేది రాదనమాట. సో అదేవిధంగా ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో వచ్చేసి పెన్షన్ల పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది ఏంటనేది కూడా. సో నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు ఏదైతే ఉన్నాయో పంపిణీకి సంబంధించి అయితే ప్రభుత్వం మనకు పోయిన నెలనే 24-25 తారీఖు నుంచి స్టార్ట్ చేసింది. ఈ నెల 15 తారీఖు వరకు అయితే తీసుకోవచ్చు అన్నారు. ఇప్పటికే పెన్షన్లు 100% అయితే కంప్లీట్ కావడం జరిగిందనమాట. సో పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేయనున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఓటర్ ఐడి కార్డు ఉన్న వారందరికీ ఇంటింటి ఇప్పుడే ఏదైతే జనాభా లెక్కల అనే కార్యక్రమం నడుస్తుంటే మరోసారి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ ఐడి ఎవరికి ఉండాలి, ఎవరికి ఉండకూడదు, ఇందులో వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. సో ఎన్యూమరేటర్లకు ఇప్పటికే ట్రైనింగ్ అయితే అందిస్తున్నారు. ముఖ్యంగా జూన్లోనే మనకు ఏదైతే వీళ్ళంతా కూడా అంటే బీపీఎల్గా నియమికలు అవుతారనమాట. జూన్ 25 నుంచి జూలై 24 తారీఖు వరకు కూడా ప్రతి ఇంటికి ఎవరు అర్హులు, ఏంటి, కార్డు ఉండాలా ఉండకూడదా, ఈ అడ్రస్ కరెక్ట్ అయినా, చనిపోయిన వారి అయితే కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు. సో అటువంటి వారందరినీ కూడా ఏరివేస్తారనమాట. డబుల్గా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఓటర్ ఐడిలో లిస్ట్ ప్రకారం అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. సో మొత్తం మీద అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ ని ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదటి అప్డేట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆసరా పెన్షన్లు ఉన్నాయో చాలామంది గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్లు ఈ ప్రభుత్వంలో తర్వాత చేయిత పెన్షన్లకు అయితే మారింది. ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమైన తరుణంలోనే ఇందులో వచ్చేసి వీరికి ప్రధానంగా వృద్ధులు, మంచానికే పరిమితమైన వారు, దివ్యాంగుల కోసం ఇంటి వద్దనే చెక్ చేస్తారనమాట. ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడు చేయిత పెన్షన్లకు సంబంధించి పాత పెన్షన్లలో చాలామంది అనర్హులుగా ఉన్నట్లు, బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు, ముఖ్యంగా మరి చనిపోయిన వారు సైతం పెన్షన్లు అనేది ఉన్నట్లు గుర్తించారు. ముందుగా వారందరి పెన్షన్లు అనేది తొలగించేందుకు సిద్ధం కావడం జరిగింది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే ఈ నెల 15 నుంచి వచ్చే నెల జూన్ 15 తారీఖు వరకు అయితే ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఎవరికి పెన్షన్లు ఉంది, ఏంటి, ఎవరి అర్హులు, అందులో వచ్చేసి పెన్షన్లు వీరికి ఇవ్వాలా ఇవ్వకూడదా ప్రతి ఇంటికి అయితే వచ్చి చెక్ చేస్తారనమాట. సో అదేవిధంగా ఇవన్నీ కూడా ఇందులో వచ్చేసి కొన్ని రకాల కేటగిరీ వారికి స్పెషల్గా అయితే తొలగిస్తారని చెప్తున్నారు. అంటే పెద్ద ఎత్తున భూములు ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సంబంధించి, అదేవిధంగా కార్లు ఉన్న వాళ్ళకు, ఆఖరికి పెట్రోల్ బంకుల యజమానులు సైతం పొందుతున్నారు. కొంతమంది వైకల్యం లేకుండా ఉన్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించారు. కొంతమంది 50 ఏళ్ళు నిండకున్నా కూడా వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారన్నమాట. వారి ఖాతాలో డబ్బులు అయితే యథేచ్ఛగా జమ అవుతున్నాయి. సో అటువంటి వారందరినీ ముందుగా గ్రామ సభ అయితే ఎవరు అర్హులు ఏంటనేది కూడా చూసి వారికి అర్హత ఇస్తారు. అనర్హులు అయినట్లయితే డైరెక్ట్ గ్రామసభ ఆమోదం పొంది వారి పెన్షన్లు అనేది కట్ చేస్తారనమాట. సో ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పటి నుంచి అందిస్తారన్న దానిపైన కూడా జూన్ 2 తారీఖున లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ విధానం అయితే కొనసాగుతుంది. దీనివల్ల చాలామంది అయితే అనర్హులు అయితే తొలగించడం జరుగుతుంది. కొత్త పెన్షన్లు త్వరలోనే ఇవ్వబోతున్నారు కాబట్టి. మరోవైపు ఫేస్ అథెంటికేషన్, అదేవిధంగా ఇందులో వచ్చేసి బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ పింఛన్లు అయితే ఇవ్వనున్నారంటూ ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. సో మొత్తానికైతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ నెలలో కొన్ని పెన్షన్లు మీ ఇంటికి వచ్చి అంటే అర్హుల, అనర్హుల ఈ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. ఒకవేళ మీరు ఇలాంటివి ఏదైతే మీ ఇంటికి వచ్చారా, ఒకవేళ వస్తే ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ నెల పెన్షన్లు అనేది
పెంచి ఇవ్వడానికే దాదాపు ప్రభుత్వం సిద్ధమైనట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి.